ఇజ్రాయేలీలు ఎర్ర సముద్ర మార్గం నుండి బయటకు వచ్చిన తర్వాత షూరు అరణ్య ప్రాంతంలో 3 దినాలు నీళ్లు లేకనే దప్పిక గలవారై నడుస్తూనే ఉన్నారు. తర్వాత వారు మారా దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నీళ్లు వారు తాగినప్పుడు వారికి చేదుగా అనిపించే వారు సనుగుకున్నారు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టగా ఆయన ఒక చెట్టును మోషేకి చూపించారు. ఎప్పుడైతే మోషే ఆ చెట్టును తీసుకువెళ్లి చేదైనటువంటి ఆ నీళ్లలో వేశారో ఆ నీళ్లు మధురముగా మారాయి. ఇజ్రాయేలీలు వారు కలిగి ఉన్నటువంటి దప్పికను తీర్చుకొనగలిగారు. చూడండి, యెహోవా మోషేకు చూపించినటువంటి ఈ చెట్టు సిలువ వేయబడినటువంటి క్రీస్తుకి సాదృశ్యం. ఆయన నిన్న నేడు నిరంతరం మారని వాడు గనక అప్పుడు చెప్పిన సమాధానమే ఇప్పుడునూ మీకు చెప్తూ ఉన్నారు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి చేదైన పరిస్థితి, మనము సనుగుకొని గొనుగుకొని ఉండేటువంటి పరిస్థితి ఏదైనా, మనము దేవుడు మనకు ఉద్దేశించినటువంటి సంపూర్ణమైన సంతృప్తి కలిగిన సంతోష సమాధానములు నెమ్మది కలిగి సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించకుండా అడ్డుపడేటువంటి ఎటువంటి పరిస్థితి అయినా, సమస్య అయినా, ఏదైనా దానికి సమాధానము సిలువ వేయబడినటువంటి క్రీస్తులోనే ఉంది. ఎలాగైతే మోషే దానిని ఆ యొక్క వాటర్లో వేశాడో, మనము కూడా మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల్లో ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ఆ సిలువలో ఆయన చేసినటువంటి ముగించినటువంటి కార్యము ఎలాగ నాకు జయాన్ని ఇచ్చింది అని మీరు ఆలోచించిన మరుక్షణము పరిశుద్ధాత్మ తండ్రి మీలో నుండి ఆయన ఆ సిలువ యొక్క మర్మములను, సంగతులను మీకు బోధిస్తారు. అప్పుడు చేదైన పరిస్థితులు అన్నీ మధురముగా మార్చబడతాయి. చూడండి, మన జీవితంలో జీవము కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ప్రభు అన్నారు, జీవాన్ని, సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను అన్నారు. జీవము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ధ్యానించినప్పుడు ఆయన సిలువ కార్యము నా గురించి ఏమి ముగించారు అని మీరు ధ్యానించినప్పుడే పరిస్థితులన్నిటిలో నుంచి మీరు జయించగలుగుతారు, జీవములోనికి నడవగలుగుతారు. అక్కడే ఆగిపోతామా? కాదు. దేవుడు మనకు ఉద్దేశించినటువంటి ఉన్నతమైనటువంటి స్థితి సమృద్ధి జీవము కలిగి, అంటే పునరుద్ధాన శక్తిని కలిగిన వారై సమృద్ధి కలిగి ఉన్నతమైన శిఖరాగ్రానికి ఆయన పిల్లలుగా మనం వెళ్ళాలని. కనుక మీరు సిలువ వేయబడినటువంటి క్రీస్తును మీ పరిస్థితుల్లోనికి తీసుకురండి, ధ్యానించండి. మీ మారాను పరిశుద్ధాత్మ తండ్రి తన యొక్క శక్తి చేత మధురముగా మారుస్తారు.